జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు తిరుపతిలో అట్టహాసంగా నిర్వహించారు. తిరుపతి నగరంలోని కూటమి నాయకురాలు ఎమ్మార్పల్లి మాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో స్థానిక ఎల్ఎస్ నగర్ వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మబ్బుదేవ నారాయణ రెడ్డి, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్లు పాల్గొని కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఎమ్మార్పల్లి సర్కిల్ వద్ద పేదలకు, అనాథలకు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని అటు బీజేపీని, ఇటు తెలుగుదేశంని ఏకతాటిపైకి తీసుకువచ్చి జనసేన పార్టీతో కలిసి సీట్లను సర్దుబాటు చేసుకుని గత ఎన్నికల్లో కనీవిని ఎరుగని రీతిలో అఖండ విజయం సాధించి రాష్ట్రానికి మంచి భవిష్యత్తును తీసుకువచ్చారని పేర్కొన్నారు. తాను ఉప ముఖ్యమంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. మరింతగా ఆయన సేవలను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, మాజీ వార్డు మెంబర్ రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్ నగర్ నాగరాజు, సుబ్రహ్మణ్యం, పునీత్, యూత్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ కూడా ఎక్కడికక్కడ ప్రతి డివిజన్లలో కూడా కేకులు కట్ చేయడం, మొక్కలు నాటడం, బ్లడ్ డొనేషన్ ఇవ్వడం, అన్నదాన కార్యక్రమాలు చేయడం, పలు రకాలైన వివిధ సేవా కార్యక్రమాలు పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరంలో జనసేన జన సైనికులు, యువకులు, వీర మహిళలు అందరూ కలిసి ఉదయం 8 గంటల నుంచి కూడా ఒక పండగ ఉత్సాహంతో తిరుపతి నగరంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఇక్కడ ఎమ్మార్పల్లి ఏరియాలో ఎల్ఎస్ నగర్లో మన మమత గారి, బాలా గారి మొత్తం మంది యువత, పెద్దలు అందరి సహకారంతో అందరూ కూడా కలిసి, మన గోవిందరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ భారీ కేక్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుగా కట్ చేయడం, అదేవిధంగా పలు కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా చేయడం, అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అందరూ సంతోషంగా కేక్ కటింగ్, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు జరుపుకున్నాము. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి ఎంఆర్పల్లికి వచ్చినందుకు ధన్యవాదాలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కాబట్టి ఎవరు పిలిచినా పోవాల్సిన బాధ్యత. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటే చాలా అభిమానం నాకు. ముఖ్యమైన కారణం చెప్తాను, ఆర్థికంగా ఎంతో సమస్యలు సినీ ఇండస్ట్రీలో ఉన్న వారి గురించి చూశాను నేను. వాకిచ్చ గారు, పొన్నాంబలం గారు వాళ్ళందరికీ ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా ఉదారంగా కొన్ని లక్షలు ఇచ్చిన కుటుంబం. అన్ని పార్టీలు ఎవరిని పిండుకుందామో, ఎవరి దగ్గర వసూలు చేసుకుందాం అనుకుంటాయి. వాళ్ళ సొంత డబ్బుతో ప్రజలకు వాళ్ళు సేవ చేస్తారు. ఆ గౌరవంతో ఈరోజు కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది.